ఇరాన్ యుద్ధం భీకరంగా మారుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతుగా హూతీ రెబెల్స్ దాడులు మొదలుపెట్టగా భూతల దాడుల ప్రచారం మధ్య అమెరికాకు చెందిన మెరైన్లు మధ్య ప్రాచ్యానికి చేరుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్, టెహరాన్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఐడిఎఫ్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్పై రెండో రోజు దాడులు జరిపినట్లు హూతీలు ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. ఇరాన్కు మద్దతుగా హూతీ రెబెల్స్ ప్రత్యక్ష దాడులకు దిగడం, అమెరికాకు చెందిన 2500 మంది మెరైన్ సైనికులు మధ్యప్రాచ్యానికి చేరుకోవడంతో ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసే సూచనలు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఇరాన్ యుద్ధం అంతర్జాతీయ చమురు, సహజ వాయువు సరఫరాకు ముప్పుగా మారడమే కాకుండా ఎరువుల కొరతను సృష్టిస్తోంది. హార్ముజ్ జలసంధిని తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 6 వరకు గడువిచ్చారు. హూతీల రంగ ప్రవేశంతో ఎర్ర సముద్రంలో బాబ్ ఎల్ మందేబ్ జలసంధి గుండా జరిగే సరకు రవాణా చేసే నౌకల భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బాబ్ ఎల్ మందేబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% వాటాను కలిగి ఉంది. టెహరాన్లో ఈ ఉదయం అనేక పేలుళ్లు జరిగినట్లు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. గగనతల రక్షణ వ్యవస్థలు యాక్టివ్గా ఉన్న సమయంలో ఉత్తర టెహరాన్లో 2 భారీ పేలుళ్లు సంభవించినట్లు పేర్కొంది. ఇరాన్ నౌకాదళ ఆయుధ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ పేర్కొంది. ముఖ్యమైన ఆయుధ ఉత్పత్తి కేంద్రాలపై దాడులను కొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపింది. దక్షిణ లెబనాన్లో 2 వారాలుగా నిర్వహిస్తున్న భూతల దాడుల్లో తమ సైనికుడొకరు చనిపోగా 3 గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది. అటు ఇజ్రాయెల్పై ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. ఇనుము కరిగించే అతిపెద్ద ఫ్యాక్టరీ స్పెల్మర్పై ఇరాన్ జరిపిన దాడిలో 2 కార్మికులు గాయపడినట్లు బహ్రెయిన్ తెలిపింది. ఇజ్రాయెల్పై రెండో రోజు హూతీ రెబెల్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించారు. ఇరాన్ ప్రయోగించిన 4 డ్రోన్లను కూల్చేసినట్లు కువైట్ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు హార్ముజ్ జలసంధి ద్వారా మానవతా సాయం, వ్యవసాయ రవాణాను అనుమతించడానికి ఇరాన్ అంగీకరించడంతో కొంత ఉపశమనం లభించింది.